హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా ఇంటి టూర్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది ప్రస్తుతానికి మేము ఉంటున్న ఇల్లు కాదు, ఇది మా సొంత ఇల్లు. దీనికి 60 ఏళ్ల చరిత్ర ఉందండి. 60 ఏళ్ల క్రితం ఈ ఇంటిని కట్టారు చాలా అందంగా. ఆ ఇంట్లోనే నేను పుట్టడం, పెరగడం, నా పెళ్ళి దగ్గర నుంచి మా అబ్బాయి పెళ్ళి, మా అబ్బాయికి ఆడపిల్ల పుట్టడం వరకు కూడా అన్నీ ఇక్కడే జరిగినాయి. చాలా ఏళ్ళు ఈ ఇంటితో మాకు అనుబంధం ఉంది. కానీ ఈ ఇల్లు ప్రస్తుతానికి ఖాళీ చేసి వేరే ఇంట్లో ఉంటున్నామండి. ఎందుకంటే ఈ ఇంటిని మేము రెనోవేషన్కి ఇవ్వాలనుకుంటున్నాము, అందుకని ఖాళీ చేసాం. ఒకప్పుడు ఈ ఇంట్లో మొత్తం ఈ ఇల్లంతట్లో 20 కుటుంబాలు కలిసి ఉండేయండి. ఇప్పుడు ఈ ఇంట్లో ఏవీ లేవు. ఇల్లంతా ఖాళీగా చూస్తుంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదండి. ఈ ఇంట్లో ప్రతీదీ మేము దగ్గరుండి మా దగ్గర లేనివి సమకూర్చుకుంటూ అలా చేసాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఫైల్స్ పెట్టుకోవడానికి లేకపోతే మా అబ్బాయి చెక్కతో చేశాడు. తర్వాత వంటగదిలో కొన్ని ఈ ఈ బల్లలు కానివ్వండి, ఆ పైపింగ్ అంతా చూసారు, అదంతా కొత్తదండి. మా అబ్బాయి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉందామని చెప్పి అన్నీ చేశాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఇంట్లో ఇక కరెంట్ రాదు. చాలా ఇల్లు వర్షానికి నానుంది, చాలా ఏళ్ళు అయిపోయిందని తప్పక చంటి పిల్లతో ఇబ్బంది పడకూడదని ఇల్లు ఖాళీ చేసాము. సో అలా మొత్తానికి ఇది మా ఇల్లు అండి. ఇదంతా వాష్ ఏరియా వచ్చింది. వెనకమాల చూసారా, నేను ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఉన్నప్పుడు పడిపోయానండి. కింద కూర్చొని వంటలు తోగకూడదు అని చెప్పి డాక్టర్లు చెప్తే మా అబ్బాయి నా కోసం షింక్ ఏర్పాటు చేశాడు. తన చేతులతో తను చేశాడండి షింకు. అదిగోండి ఇలా ఇక్కడ లేనివి చాలా ఉన్నాయి. ఆ పాతింటిని కొంచెం మోడర్న్గా చేసుకుంటూ కొత్త కొత్త వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఈ ఇంట్లోనే ఉన్నాం చాలా సంవత్సరాలు. సో ఇదండి ఫైనల్లీ మా ఇల్లు. ఎంత ఇదిగా ఉండే ఇల్లు ఇలా చూడడం చాలా బాధగా ఉంది, కానీ తప్పలేదు. అది మా ఇంటి వీడియోని నేను నాకు ఒక జ్ఞాపకంగా అలాగే మీ అందరికీ చూపిద్దామని తీశానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.